వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని FDO విశ్వనాథ చిన్న బొసరెడ్డి జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇందుకోసం ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత ఎండాకాలంలో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో FRO గులాబ్ సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం భవన్ లో భారత విప్లవ వీరులు షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా PDSUs PYL ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా PYL జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం వినోద్, PDSUs జిల్లా అధ్యక్షుడు శీలం సాయి కుమార్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడమే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సామాజిక చైతన్యం వైపు సాగాలని పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్లోని శ్రీ సంతోషి మాత ఆలయంలో మార్చి 16 నుంచి 26 వరకు అతిరుద్రం సహిత నవచండి యాగం వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ యాగంలో భాగంగా కోనేరు రమాదేవి, కోనప్ప దంపతులు భవానీ శంకర స్వామివారిని దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు ప్రార్థన చేశారు. అనంతరం వేద పండితులు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాడాలని PDSU జిల్లా అధ్యక్షులు జి మస్తాన్ పిలుపునిచ్చారు. ఖమ్మం SRN VGNR డిగ్రీ కళాశాల ఆవరణంలో భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలో గంగాపుత్రుల సమాజం ఆధ్వర్యంలో వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, తెప్పోత్సవం నిర్వహించి చీర, సారె, పసుపు, కుంకుమలు సమర్పించారు. కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు పాడి పంటలు, మత్స్య సంపద అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా సాగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి కరీంనగర్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు. జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయని, ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. తాను ఫోన్లో ఆహ్వానించగా ఆలోచించి నిర్ణయం చెబుతానని జీవన్ రెడ్డి అన్నట్లు జోజిరెడ్డి వెల్లడించారు. కాగజ్ నగర్ పట్టణంలోని బీట్ మార్కెట్ లో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. దహగాం మండలం కర్జీ, గిరివెల్లి ప్రాంతాల్లో సుమారు 1000 క్వింటాల శనగల ఉత్పత్తి జరిగిందని, రైతులకు మద్దతు ధర అందేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు ఆయన తెలిపారు. రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని లాభపడాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లోని రెబ్బెన మండలం కిస్టాపూర్ గ్రామంలోని మామిళ్లవాడ ప్రజలు నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంక్ నుండి మామిళ్ల గూడకు నీరు రావాల్సి ఉన్నా ఎత్తు ఎక్కువగా ఉండడంతో నీరు అందడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. అనేక మంది సర్పంచులు మారినా గ్రామ సెక్రటరీ పట్టించుకోకపోయినా సమస్య పరిష్కారం కాలేదని ఉన్నత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామ కాలనీ వాసులు కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రిజర్వాయర్ కింద సుమారు 700 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. పంట కోత దశకు చేరుకున్న చివరి తడి అందక చేతికొచ్చిన పంట కళ్ల ముందు ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ప్రవచనాల పేరుతో పిల్లలపై గరికపాటి నరసింహారావు అసభ్యంగా అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని SFI జిల్లా కార్యదర్శి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నిరసిస్తూ ఖమ్మంలో SFI ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కోడిగుడ్లతో నిరసన తెలిపి గరికపాటి దిష్టి బొమ్మలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వంకాయల రాజు, ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు త్రినాథ్, సుశాంత్, లోకేష్, లోహిత్ కుమార్ పాల్గొన్నారు.